హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వంకాయ, దోసకాయ, టమాటా చట్నీ చేద్దాం. దానికోసం దోసకాయ, టమాటా, వంకాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటన్నిటిని కట్ చేసి పెట్టుకొని ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 10 పచ్చిమిర్చిని తీసి వేయించుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్నాను. ఈ టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ముక్కలు అనేవి మగ్గాయండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి ఈ ముక్కలతో పాటు టమాటా, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలతో పాటు కొంచెం రుచికి సరిపడా సాల్టు, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ చేసుకున్నానండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఒక పోపుకి రెడీ చేసుకోవాలండి. పోపుకి ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని అవి వేగిన తర్వాత ఆ పోపుని మనం పట్టి కలుపుకున్న చట్నీలోకి యాడ్ చేశానండి. ఎంతో రుచిగా ఉండే దోసకాయ, టమాటా, వంకాయ చట్నీ ప్రిపేర్ అయింది. మీలో ఎంత